మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. హల్లెలూయా. దూర శబ్దము వెంట్ర శబ్దంతో వింటున్న వారితో కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు కూడా నా హృదయపూర్వక వందనాలు. యూట్యూబ్లో చూస్తున్నటువంటి వారు కూడా నా హృదయపూర్వక వందనాలు. మీకు దేవుని యొక్క వాక్యాన్ని రాత్రి మనము ధ్యానం చేసుకుందాం. ఈ 2026 సంవత్సరం సంవత్సరం మార్చి 12వ తారీఖు ఈ గురువారం. ఈరోజు దేవుడు నీతో నాతో మనందరితో కూడా మాట్లాడటానికి ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూలోకంలో నీ కొరకు నా కొరకు మనలందరి కొరకు కూడా నిన్ను నన్ను మేల్కొల్పటానికైనా మరలా మన దగ్గరికి వస్తూ ఉన్నాడు. చూడండి, మరలా చదువుకుందాం ఈ మాటని. 37 లూకా సువార్త, క్షమించండి, మార్కు సువార్త 14వ అధ్యాయము 38వ వచనం చదువుకుందాం. మార్కు సువార్త 14వ అధ్యాయం 38వ వచనం. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మసిద్ధమే గాని శరీరము బలహీనమై పేతురుతో చెప్పెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, జీవము గల యేసయ్యా, జీవాధిపతి అయిన తండ్రికి వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రికాలం మాతో మాట్లాడమని ఈ వాక్యం వింటున్నటువంటి వారితో, యంత్ర శబ్దంతో వింటున్నటువంటి వారితో, దూరాన సమీపాన యూట్యూబ్లో చూస్తున్నటువంటి వారితో కూడా నువ్వు మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. రైట్, మంచిది. మరొకసారి ఈ మాటలు మనం ధ్యానం చేద్దాం. మీరు శోధనలో ప్రవేశింపుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మసిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పెను. తిరిగిపోయి ఇంతకు ముందు పలికిన మాటలనే పలుకుచూ ప్రార్థించెను. చాలు. మీరు శోధనలో పడకుండా మెలకుగా ఉండి ప్రార్థన చేయుడని పేతురుతో చెప్పాడు. సీమోను అనబడినటువంటి పేతురుతో ఆయన మరలా వచ్చి 37వ వచనంలో వారు నిద్రించుట చూసి, సీమోనా, నీవు నిద్రించున్నావా? ఒక్క గడి అయినను నువ్వు మేల్కొనలేవా అని అడిగాను. చూడండి ఈ మాట. ప్రభు అయినటువంటి దేవుడు 2026 సంవత్సరం క్రితం యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలో జన్మించి పెద్దవాడై ప్రజలందరి కొరకు, సర్వమానవుల కొరకు శ్రమపడి, సిలువేయబడి, చనిపోయి తిరిగి లేచి పునరుత్థానుడుగా ఆయన పరలోకములో ఆసీనుడు అయినటువంటి వాడు ఈ రోజున నిన్ను నన్ను మేల్కొల్పటానికైనా పరలోకము నుండి తన పరిశుద్ధాత్మ దేవుడిగా నీ దిగి వచ్చి నిన్ను నన్ను మేల్కొలుపుతూ అయినా నువ్వు నేను శోధనలో పడకుండా మనము మెలకుగా ఉండి ప్రార్థన చేయటానికి ఆయన పరలోకాన్ని విడిచి భూలోకంలో మరలా పరిశుద్ధాత్మతో నిన్ను తాకుతూ ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మతో నిన్ను సంధిస్తూ ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మతో నిన్ను దర్శిస్తూ ఉన్నప్పుడు నువ్వు ఇంకా మేల్కొని ఉండకుండా ఇంకా నిద్రిస్తూ ఉంటే ఈ రాత్రి దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. విను. ఇంకా నువ్వు మేల్కోకుండా, ఇంకా మేల్కొనకుండా నువ్వు నిద్రిస్తూనే ఉంటే ఈ రాత్రి నీతో చెబుతున్నటువంటి మాట,
నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, నువ్వు శోధనలో పడకుండా, నీ కుటుంబం శోధనలో పడకుండా, నీ కుటుంబీకులు శోధనలో పడకుండా నువ్వు మెలకుగా ఉండి ప్రార్థన చేయటానికైనా పరిశుద్ధాత్మదేవుడు నిన్ను తాకుతూ ఉన్నాడు. ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క ఒలీవ కొండ దగ్గర వాళ్ళు నిద్రిస్తున్నటువంటి సమయంలో యేసు ప్రభు స్వయంగా వెళ్ళి, సీమోనా లే, సీమోనా, ఒక్క గడి అయినా నువ్వు మేల్కొనకుండా నిద్రిస్తున్నావా? ఒక్క గడి అయినా నువ్వు మేల్కొనలేవా? నిద్రిస్తున్నారా? మీరు శోధనలో పడకుండా ఉండాలంటే మెలకుగా ఉండి ప్రార్థన చేయడని యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళి లేపాడు. పిల్లారా, ఈరోజు అదే యేసుక్రీస్తు ప్రభువారు 2026 సంవత్సరాల క్రితం సర్వ మానవుల కొరకు ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి పునరుద్ధానుడుగా ఉండి నీ కొరకు నా కొరకు తన యొక్క ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మదేవుని మన మధ్యలో ఉంచి నిన్ను నన్ను మేల్కొలుపుతూ ఉన్నాడు. కానీ మేల్కొలుపుతూ ఉంటే నీ సొంత పనులే చూసుకుంటున్నావే కానీ దేవుని కార్యాలను చూడలేదో. నీ సొంత పని పాటల మీదే నువ్వు శ్రద్ధ పెడుతూ ఉన్నావు, నీ సొంత ప్రయాణాల మీదే శ్రద్ధ పెడుతున్నావు, నీ వ్యాపారాల మీదే శ్రద్ధ పెడుతున్నావు, నీ యొక్క తలంపులన్నీ కూడా, నీ ఉద్దేశాలన్నీ కూడా నీ యొక్క ఇష్టానుసారంగానే నువ్వు వాటి మీదే మనసు పెడుతున్నావు. కానీ దేవుని యొక్క సన్నిధి మీద, దేవుని మందిరాన్ని మీద, దేవుని యొక్క ఆశీర్వాదం మీద నువ్వు మనసు పెట్టలేకపోతూ ఉన్నావు. పిల్లరా, ఆలోచన చేయి, ఒకసారి ఆలోచన చేయి. నువ్వు నిన్ను మేల్కొలుపుతూ ఉన్నప్పటికి కూడా నువ్వెవరి మీద మనసు పెడుతున్నావు? ఎవరి మీద నువ్వు మనసు పెడుతున్నావు? దేని మీద మనసు పెడుతున్నావు? నువ్వు ఆలోచన చేయి. స్వల్పమైనటువంటి యోగ భోగాల మీద నువ్వు ఆశ పెడుతున్నావా? స్వల్పమైనటువంటి యోగ భోగాల మీద నువ్వు మనసు పెడుతున్నావా? సొంత పనుల మీద నువ్వు మనసు పెడుతున్నావా? దేవుని వాక్యము నిన్ను పిలుస్తూ ఉంటే, దేవుని వాక్యము నిన్ను దర్శిస్తూ ఉంటే, దేవుని వాక్యం నిన్ను సంధిస్తూ ఉంటే, దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటే స్వల్ప భోగమైనటువంటి వాటి మీద నువ్వు మనసు పెడుతున్నావు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి ధరిద్దామనే వాటి మీద నీ మనసు ఉంది. కానీ శాశ్వతమైనటువంటి రాజ్యము కోసం నువ్వు శాశ్వతమైనటువంటి జీవితం మీద, శాశ్వతమైనటువంటి సంపద మీద, శాశ్వతమైనటువంటి బహుమానాల మీద నువ్వు మనసు పెట్టలేకపోతున్నావు. ఈ రాత్రి నువ్వు ఆలోచన చేయి. ఈ రాత్రి నిన్ను దేవుడు సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన జనులారా, నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, నేను మీకు విశ్రాంతినిస్తాను, నేను మీకు విశ్రాంతినిస్తాను అని నిన్ను ప్రయాసపడుతున్నటువంటి నిన్ను ఇదిగో పిలుస్తూ ఉన్నాడు. ఈ రాత్రి ఒక్క గడి అయినా నువ్వు మేల్కొనలేవా? ఒక్కసారైనా దేవుని మాటని నువ్వు వినలేవా? ఒక్కసారైనా దేవుని యొక్క మాటని హృదయంలో చేర్చుకోలేవా? ఒక్కసారైనటువంటి దేవుని మాటని తలంపులో పెట్టుకోలేవా? ఈ రాత్రి సూటిగా నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వెలా నిద్రిస్తున్నావు? ఎక్కడ నిద్రిస్తున్నావు? లోకంలో నిద్రిస్తున్నావా? తలంపుల మీద నిద్రిస్తున్నావా? ధనాపేక్ష మీద నిద్రిస్తున్నావా? లోక ఆశల మీద నిద్రిస్తున్నావా? ఎక్కడ నిద్రిస్తున్నావు? నువ్వు మేల్కొలుపుతున్నాడు నిన్ను ఈ వాక్యం ద్వారా. లే, నువ్వు ఎక్కడ పడిపోయి ఉన్నావో లే అని నిన్ను ఈ వాక్యము ద్వారా నేను లేపుతూ ఉంటే నువ్వు ఇంకా పడిపోయిన స్థితిలోనే, ఇంకా నువ్వు బురదలోనే, ఇంకా నువ్వు రొచ్చులోనే ఉన్నావా? ఈ రాత్రి లే, నిన్ను లేపుతూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటల ద్వారా. పిల్లారా, యేసుక్రీస్తు ప్రభు ఆయన వచ్చి లేపాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు రాలా, ఆయన యొక్క ఆత్మ నీ మీదకి వస్తూ ఉంది, ఆయన ఆత్మ నీ మీద దిగి వస్తూ ఉంది, ఆయన ఆత్మ నిన్ను దర్శిస్తూ ఉంది, ఆయన ఆత్మ నిన్ను సంధిస్తూ ఉంది, ఆయన ఆత్మ నిన్ను లేవనెత్తుతుంది. అయినా నీ ఇష్టమైన పనులతో, నీ సొంత ఆలోచనలతో, నీ సొంత ఉద్దేశాలతో, నీ సొంత తలంపులతో దేవుని సన్నిధికి రాకుండా, దేవుని రాజ్యాన్ని నువ్వు పొందుకోకుండా, ఈ లోక రాజ్యాల కోసం, శాశ్వతమైన కాని వాటి కోసం
నిత్య అగ్నిలోకి వెళ్ళటానికే నువ్వు సిద్ధపడుతున్నావు, కానీ పరలోకం నీ కొరకు సిద్ధపాటు చేసినటువంటి ఆ దేవుని దగ్గరికి నువ్వు రాకుండా తప్పించుకొని తిరుగుతున్నావు. ఎంతకాలం తప్పించుకొని తిరుగుతావు? ఎంతకాలం నువ్వు తప్పించుకొని తిరుగుతావు? ఎంతకాలం నువ్వు తప్పించుకొని తిరుగుతావు? దేవుని రాజ్యానికి రాకుండా, దేవుని సన్నిధికి రాకుండా, దేవుని మాటలను వినకుండా, దేవుని ఉద్దేశాలు నువ్వు గ్రహించకుండా ఎంతకాలం జీవిస్తావు? ఇంకా ఈ పాపపు లోకములో పిల్లరా, ఆలోచించే. ఆయన పరిశుద్ధుడుగా వచ్చాడు. నిన్ను పరిశుద్ధపరచడానికి వచ్చాడు. నిన్ను బాగు చేయటానికి వచ్చాడు. నిన్ను బలపరచడానికి వచ్చాడు. నిన్ను పాపములో నుండి లేవనెత్తడానికి వచ్చాడు. నువ్వు పాపపు ఊపిలో పడి ఉన్నప్పుడు నీ కోసం ఆయన రక్తం కార్చాడు. నీ కోసం ఆయన శ్రమ పడ్డాడు. నీ కోసం ఆయన సిలువేయబడ్డాడు. నీ కోసం ఆయన చనిపోయాడు. నీ కోసం ఆయన తిరిగి లేచాడు. లేచి వెళ్తూ నీకు ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు నీ మీద అధికారిగా స్థిరపరిస్తే, నీకేది కావాలన్నా పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు అడగలిగితే, పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉంటే, నువ్వు పరిశుద్ధాత్మని విడిచిపెట్టి అపవిత్రతని నువ్వు ఆశిస్తున్నావు, అపవిత్రతాన్ని నువ్వు స్వీకరిస్తున్నావు, అపవిత్రమైన దాన్ని నువ్వు పోషిస్తున్నావు, అపవిత్రమైన దానిని నువ్వు స్వీకరిస్తున్నావు. ఈ రాత్రి నువ్వు శ్రద్ధగా ఈ రాత్రి ఈ మాటలు విను. శ్రద్ధగా ఈ రాత్రి నువ్వు ఈ మాటలు విను. ఇదిగో నీ కొరకు ఆయన కల్వరిగిరిలో శిలువ మీద ఆయన నీ కొరకు మేకులు కొట్టించుకున్నాడు. నీ పాపముల కొరకు మేకులు కొట్టించుకున్నాడు. నీ పాపములు నా పాపముల కొరకు అయినా శిలువలో మేకులు కొట్టించుకొని, తలకి ముళ్ళ కిరీటం పెట్టించుకొని, నీ కొరకు నా కొరకు తన రక్తాన్ని కార్చి దారపోసాడు. పిల్లారా, నీ తల్లిదండ్రులే నీ కొరకు చిన్న గాయపడలేరు, గాయపరచుకోలేరు. నీ తల్లిదండ్రులు నీ కొరకు ప్రాణం పెట్టలేరు. నీ తల్లిదండ్రులు నీ కొరకు వెళ్ళి బదులుగా శిక్ష అనుభవించలేరు. నీ కన్న తల్లిదండ్రులే నీ కొరకు అలా చేయలేకపోతే నీకేమి సంబంధం లేనటువంటి వాడు, నీకేమి సంబంధం లేనటువంటి వాడు నీ కొరకు 2026 సంవత్సరాల క్రితమే శ్రమపడ్డాడు, కొరడాలతో కొట్టించుకున్నాడు, ముళ్ళ కిరీటం ధరింపజేసుకున్నాడు, సిలువను మోసుకుంటూ నీ కొరకు నా కొరకు మన వీధుల్లో తిరిగి ఉన్నాడు. ఆయన అరిచేతుల్లో మేకులు కొట్టించుకుని ఉన్నాడు. ఆయన సిలువలో నీ కొరకు నా కొరకు రక్తం ధారపోసాడు. నీ కొరకు నా కొరకు మరణించాడు, తిరిగి లేచాడు. ఇదిగో దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈ రాత్రి. ఆయన సీమోను లేపినట్టుగా ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడిని దర్శిస్తూ ఉన్నాడు. నువ్వెక్కడున్నా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే, ఏ పాపములో ఉన్నా సరే, ఏ అపరాధముల చేత కొట్టుకులాడుతున్నా సరే, నిన్ను ఈరోజు దర్శిస్తూ ఉన్నాడు, నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నిన్ను లేవనెత్తుతూ ఉన్నాడు, నిన్ను నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఘోర పాపివైనా సరే, నువ్వు ఘోర అపరాధివైనా సరే, నిన్ను ప్రేమించి నిన్ను నడిపించటానికైనా సిద్ధంగా ఉన్నాడు. నువ్వు కూడా ఒక్కసారి నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ మనసుతో ఆయన మీద నువ్వు ఆనుకోగలిగితే ఆయన నిన్ను దర్శించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు శోధనలో పడకుండా నువ్వు మెలకుగా ఉండమన్నాడు. శోధనలు నీ మీదకి రాకుండా మెలకుగా ఉండి ప్రార్థన చేయమన్నాడు. శోధనలు ఎలా వస్తాయో తెలుసా? అకస్మాత్తుగా వస్తాయి. మరణం ఎలా వచ్చిందో తెలుసా? అకస్మాత్తుగా వచ్చింది. ఆ రీతిలో శోధనలు నీ మీద అకస్మాత్తుగా వచ్చి పడతాయి. చేపల మీద వల ఎలా వేస్తాడో, వల చేపల మీద ఎలా పడుతుందో
అలా నువ్వు శోధనలో పడతావు. వేటగాడు ఊరి ఎలా పక్షుల కోసం, వేటగాడు ఊరి ఎలా జంతువుల కోసం పెడతాడో, అకస్మాత్తుగా ఎలా చిక్కుకుంటాయో అలా చిక్కుకునే పరిస్థితి రాబోతుంది. ఆ పరిస్థితి నుండి నిన్ను విడిపించడానికి, ఆ పరిస్థితి నుండి తొలగించడానికి, ఆ పరిస్థితి నుండి బయటికి నడిపించడానికి ఆయన ఈ రాత్రి నిన్ను మేల్కొల్పుతున్నాడు. ఎలా తెలుసా? నువ్వు శోధనలో పడకుండా నువ్వు మెలకుగా ఉండి ప్రార్థన చేయి, మెలకుగా ఉండి ప్రార్థన చేయి. ఆత్మ సిద్ధముగానే ఉన్నది, శరీరం సహకరించకపోయినా సరే నువ్వు లే, మెలకుగా ఉండి ప్రార్థన చేయని ఆయన నీతో చెప్తూ ఉంటే నువ్వు పెడచెవిని పెట్టి నువ్వు ఆయన మాటలు వినకుండా, ఆయన మాటల్ని ధిక్కరించి, ఆయన మాటల్ని నువ్వు ఏం చేస్తున్నావు తెలుసా? దూరముగా చేసుకుంటూ ఉన్నావు. ఈ రాత్రి దేవుడు నీతో సూటిగా చెబుతున్నాడు, ఇదిగో రెప్పపాటలోనే నీ ప్రాణం అడిగితే రెప్పపాటలో నువ్వు ఎగిరిపోతావు. అప్పుడు నీ పరిస్థితి ఏమైంది? నువ్వు సంపాదించిన సంపాదన ఏమైపోతుంది? నువ్వు కన్న బిడ్డల పరిస్థితి ఏంది? నువ్వు కట్టిన ఇల్లు పరిస్థితి ఏంది? నువ్వు కొన్న కారు పరిస్థితి ఏంది? నీ యొక్క సంపాదన ఏమైపోవాలా? నీ బిడ్డల పరిస్థితి ఏంది? నువ్వు ఆలోచించేవా? సాతానుడు గర్జించే సింహంలాగా ఎవరిని మింగాలని అటు ఇటు తిరుగులాడుచు, సంత వీధుల్లో తిరుగుతూ నీ కిటికీల్లోకి వచ్చి నీ కోసం పొంచి ఉంటే అపవాదైనటువంటి సాతానికే తల వంచుతున్నావు. కానీ పరిశుద్ధుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకు శ్రమపడి సిలువేయబడి చనిపోయి తిరిగి లేచి నీకు పరలోకాన్ని, నీకు రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నటువంటి వాడి మాట నువ్వు వినకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు తిరుగుతుంటే, నీ ఇష్టానుసారమైన జీవితం నువ్వు జీవిస్తూ ఉంటే ఒక్కసారి నువ్వు ఆలోచించాయి. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ రాత్రి దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు కదా, ఈ రాత్రి దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు కదా. నువ్వే స్థితిలో పడిపోయి ఉన్నావో నిన్ను లేపటానికే కదా ఆయన వచ్చింది. నువ్వే స్థితిలో చిక్కుకొని ఉన్నావో ఆయన నిన్ను విడిపించడానికే కదా వచ్చింది. నువ్వే రోగంలో ఉన్నావో ఆ రోగాన్ని నీ దగ్గర నుండి తొలగించడానికే కదా ఆయన వచ్చింది. నేను లేపుతుంటే నీ రోగాన్ని తీసివేస్తానని, నువ్వు చిక్కుకున్న శ్రమల నుండి తప్పించడానికి, నువ్వు పడుతున్న బాధల నుండి విడిపించడానికి ఆయన నిన్ను మేల్కొల్పుతుంటే నువ్వు ఇంకా పడిపోయే స్థితిలో ఉన్నావా? ఇంకా పడుకునే స్థితిలో ఉన్నావా? ఇంకా పడిపోయి దొర్లాడే స్థితిలోనే ఉన్నావా? ఇంకా పాపపు ఊపులో పడి ఉన్నావా? ఇంకా పాపంలో చిక్కుకొని ఉన్నావా? ఈ రాత్రి నువ్వు తెలుసుకో నా ప్రియమైన సహోదరి. పాపం అంటే ఏందో తెలుసా? శరీర పాపమనే కాదండు, వ్యభిచారము, దొంగతనము, నరహత్య పాపమని కాదు. దేవుని సన్నిధికి నువ్వు రాకుండానే పెద్ద పాపం. దేవుని మాటలు వినకుండా నువ్వు పెడచెవిని పెట్టి నీ ఇష్టానుసారమైన జీవితం జీవిస్తున్నావే, అదే పెద్ద పాపము. గుర్తుపెట్టుకో, ఆదాము అవ్వ ఆజ్ఞ అతిక్రమమే పాపముగా ఈ లోకానికి మరణాన్ని తీసుకొచ్చారు. వాళ్ళు ఆజ్ఞ అతిక్రమించారు. వాళ్ళు ఆజ్ఞ అతిక్రమించడమే పాపముగా ఈ లోకములో ప్రతి ఒక్కరికి మరణం వచ్చింది. పిల్లారా, ఈ మరణంలో నువ్వు ఉన్నావు. ఈ మరణం నిన్ను ఏం చేసింది? మృంగదామని ఉంది. మరి మరణాన్ని జయించినటువంటి ప్రభు యేసు క్రీస్తు రక్తంలో నువ్వు కడగబడితే నీకు పునరుద్ధానుడైనటువంటి జీవము దొరికింది. పునరుద్ధానుడైనటువంటి జీవం నీకు దొరికింది. ఆయన రక్తంలో నువ్వు కడగబడితే పునరుద్ధానమైనటువంటి జీవము. క్రైస్తవుడికి ఒక నిరీక్షణ ఉన్నది. పునరుత్థాన దినములో నిన్ను కూడా లేపబోతున్నాడు ఆయన. హల్లెలూయా! క్రైస్తవుల యొక్క నిరీక్షణ ఇదే. పునరుత్థానపు దినములో నన్ను కూడా ఆయన వెంటబెట్టుకొని పరలోక రాజ్యములో నాకు నివాస స్థలాన్ని సిద్ధపరిచి ఉన్నాడని, నన్ను కూడా పరలోక రాజ్యంలో చేర్చుకున్నాడని ఒక నిరీక్షణ నీకు ఉండాలా. ఈ నిరీక్షణ నీకు ఉండాలంటే ఈ లోకంలో నువ్వు మేల్కొల్పు జరగాల, నువ్వు మేల్కొని ఉండాలా. ఎక్కడ పడిపోయి ఉన్నావో, ఎలా నిద్రిస్తూ ఉన్నావో నిద్ర లేపటానికి
నిన్ను మేల్కొల్పటానికి ఆయన లేచి సీమోనా అనే పేరుతో నీ పేరు పెట్టుకొని నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నీ పేరు పెట్టి నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నా ప్రియమైన కుమారుడా, కుమార్తె, ఇంకా నువ్వు నిద్రిస్తూనే ఉన్నావా? మేల్కొనలేవా? ఇంకా నువ్వు పాపంలోనే ఉన్నావా? మేల్కొనలేవా? ఇంకా నువ్వు అంధకారమైన క్రియల్లోనే ఉన్నావా? మేల్కొనలేవా? ఇంకా నువ్వు బానిసుడిగా, వ్యసనాలకి బానిసగా ఉన్నావా? మేల్కొనలేవా? ఇంకా తాగుడనేటువంటి వ్యసనాల్లో చిక్కుకొని ఉన్నావా? మేల్కొనలేవా? ఇంకా వ్యభిచారమైన వ్యసనాల్లో పడిపోయి ఉన్నావా? మేల్కొనలేవా? నిన్ను లేపుతూ ఉన్నాడు. నీ పరిస్థితి ఎలా ఉంది ఆలోచించేయి. మేల్కొల్పంటే అదే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. నువ్వు శోధనలో పడకుండా, నువ్వు శోధనలో చిక్కుకోకుండా, నీ కుటుంబం శోధనలో పడకుండా నిన్ను మేల్కొల్పుతున్నాడు. నువ్వు అనొచ్చు, అయ్యా నేను ఆత్మ సిద్ధంగానే ఉంది, శరీరం సహకరించట్లేదు. ఏంటి? వచ్చి ఆత్మ, నా ఆత్మ, నా ఆత్మ కలిగిన వాడు నా వాడు. దేవుని ఆత్మను పొందుకుంటున్నావా? దేవుని ఆత్మ నీ మీద కుమ్మరించబడుతూ ఉంటే స్వీకరిస్తున్నావా? దేవుని ఆత్మకి లోబడుతున్నావా? దేవుని ఆత్మ నీకు తెలియపరుస్తులా? దేవుని మందిరం ప్రారంభించబడింది, పదా నువ్వు దేవుని మందిరానికి వెళ్ళు అని నిన్ను దేవుని ఆత్మ నిన్ను తట్టట్లేదా? దేవుని ఆత్మ నిన్ను బోధిస్తున్నప్పుడు, దేవుని ఆత్మ నిన్ను దర్శిస్తున్నప్పుడు, దేవుని ఆత్మ నిన్ను సంధిస్తూ ఉన్నప్పుడు, దేవుని ఆత్మను నువ్వు వ్యతిరేకంగా, దేవుని ఆత్మను పట్టించుకోకుండా, దేవుని ఆత్మకు దూరంగా నీ మనసును వెతికెళ్తూ, నువ్వు లోకమైనటువంటి వాటి మీద నీ మనసు పెడుతూ, ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి ధరిద్దామా, ఏమి చేద్దామా, ఎంజాయ్మెంట్ అని ఆలోచన చేస్తే, ఒకరోజు నువ్వు అకస్మాత్తుగా చస్తే నీ పరిస్థితి ఏంటి? నీ కుటుంబం పరిస్థితి ఏంటి? నీ బిడ్డల పరిస్థితి ఏంటి? నీ భర్త పరిస్థితి ఏంటి? నీ భార్య పరిస్థితి ఏంటి? నీకు పుట్టిన పిల్లల పరిస్థితి ఏంటి? నువ్వు దేవుణ్ణి తెలుసుకోకుండా సస్తే నీ పరిస్థితి, నువ్వు సంపాదించింది ఏమైపోవాలా? నువ్వు కట్టినటువంటి గృహం ఏమైపోవాలా? ఆలోచించే నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఈ రాత్రి దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నువ్వెక్కడ పరి ఉన్నావో, ఎక్కడ పనుకొని ఉన్నావో, ఎక్కడ పరుండి ఉన్నావో, నువ్వు ఈ రాత్రి ఈ మాటల ద్వారా నువ్వు లేపబడుతూ ఉన్నాడు. నిన్ను పరిశుద్ధాత్మదేవుడు నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. నువ్వు పడిపోయిన స్థలం నుండి లేవనెత్తడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎంత ఘోర పాపివైనా సరే నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎంత ఘోర పాపివైనా సరే నీ పాపాలనైనా క్షమించి నీకు నిత్య జీవాన్ని ఇయటానికి, నిత్యమైనటువంటి పరలోకాన్ని ఇయటానికి, నిత్య జీవాన్ని నీకు ఇవ్వటానికి ఆయన తన్ను తాను తగ్గించుకొని మనిషి కుమారుడిగా జన్మించి నీ కొరకు చనిపోయి, శ్రమపడి, సిలువేయబడి, చనిపోయి పునరుత్థానుడుగా నీ కొరకు లేచి ఉన్నాడు. నీ కొరకు లేచి ఉన్నాడు. నిన్ను జీవింపజేయటానికి, నిన్ను పునరుత్థానములో పరలోకంలో చేర్చుకుంటానికి దేవుడు నీకు ఆయన మహిమ కిరీటం వేయటానికి నీ కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎదురు చూస్తూ నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, ఇంకా నువ్వు పరుండి ఉన్నావా? ఇంకా నిద్రిస్తూనే ఉన్నావా? ఇంకా నువ్వు పడుకొనే ఉన్నావా? మేల్కొనలేవా? నువ్వు ఒక్కసారైనా ఈ మాట వినలేవా? ఈ మాట నువ్వు ఒక్కసారైనా వినవా? నీ కొరకే కదా ఆయన కల్వరిగిరిలో చనిపోయి తిరిగి లేచి నీకు నిత్య జీవి ఇయటానికి వచ్చింది. నీ కొరకే కదా ఆయన శ్రమ పడింది. నిన్ను తన స్వరక్తమి సంపాదించుకున్నాడు కదా. నిన్ను తన సొంత జనముగా చేసుకుంటానికే కదా ఆయన వచ్చింది. ఆయన మాటను ధిక్కరిస్తున్నావా ఈ రాత్రి? ఆయన మాటను పెడచెవును పెడుతున్నావా ఈ రాత్రి? ఆయన మాటలను వినకుండా నీ స్థానమైన సారమైన జీవితంలో ఉన్నావా? ఎన్నిసార్లు చెప్పినను లోపడకుండా ఉంటే, ఎన్నిసార్లు చెప్పినను లోపడకుండా ఉంటే హఠాత్తుగా నువ్వు సస్తావు. నువ్వు సస్తే ఎక్కడికి వెళ్తావు? దేవుని వాక్యమును వినకుండా, దేవుని వాక్యము పెడచెవిని పెట్టి
దేవుని మాటలను పెడచెవిన పెట్టి అకస్మాత్తుగా చస్తే నిత్య నరకానికే వెళ్తావు. నిత్య నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదో. నిత్య నరకంలో నువ్వు యుగ యుగాలు కాలాల్సిందే. అందుకని ఈ రాత్రి నేను మేల్కొలుపుతున్నాడు. నువ్వు అగ్నిగుండానికి వెళ్లకుండా, నరకానికి వెళ్లకుండా, నిన్ను పరలోకానికి ఎత్తుకెళ్ళడానికే నీ కొరకు ఆయన పరిశుద్ధాత్మను పంపించి నిన్ను మేల్కొలుపుతున్నాడు. నువ్వు పడి ఉన్నటువంటి స్థితి నుండి, నువ్వు పొరలోడుతున్నటువంటి స్థితి నుండి, నువ్వెక్కడ పందిలాగా పొరలాడుతున్నావో, ఎక్కడ పాపంలో పొరలాడుతున్నావో, ఎక్కడ పందిలాగా నువ్వు కొట్టుకులాడుతున్నావో అక్కడుండి లేవనెత్తడానికి ఈ రాత్రి నిన్ను లేవనెత్తడానికి వచ్చాడో. నువ్వు పంది వలె ఉంటావా, లేకపోతే పరిశుద్ధుడు వలె ఉంటావా? ఈ రాత్రి నువ్వు ఆలోచించేయి. పంది విపరీతమైనటువంటి బురదలో డొరలాడింది. పంది విపరీతమైనటువంటి బుర్రలో తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టిన వెంటనే బురద కనపడితే బురదలోకి వెళ్ళిపోయింది. నువ్వు అదే స్థితిలో ఉన్నావా? ఈ రాత్రి ఆలోచించేయి. దేవుని యొక్క సింహాసనం నీకు, దేవుని యొక్క రాజ్యం నీకు సిద్ధపాటు చేస్తూ ఉంటే, దేవుని రాజ్యానికి వారసురాలు చేస్తానికి సిద్ధంగా ఉంటే, నువ్వు ఇంకా పాపము నీ కంట్లో కనపడగలనే. పాపము, తాగుడనే వ్యసనం నీకు కనపడగలనే. తాగుతున్నటువంటి పరిస్థితి నీకు కనపడుతుంటే వెంటనే సింహాసనాన్ని విడిచిపెట్టి మళ్ళా తాగుడికి వెళ్తున్నావా? ఈ రాత్రి తెలుసుకో, నువ్వు దేవుడు నీతో మాట్లాడుతున్నావు. ఈ రాత్రి నువ్వు తిరుగుతున్నావా? నీ ఇష్టానుసారమైన నువ్వు తిరుగుతున్నావా? ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు సూటిగా. ఏ జీవితం నువ్వు జీవిస్తున్నావు? రాకడ సమీపముగా ఉన్నది. రాకడ ఇంకా ఆలస్యం లేదు. దేవుని రాకడ ముందు భూకంపాలు, యుద్ధాలు, కరువు అన్ని వస్తాయని చెప్పాడు. ఆల్రెడీ కరువులు, భూకంపాలు, యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. నీ మీద బాంబులు పడితే పరిస్థితి ఏంది? నీ పరిస్థితి ఏంది ఒకసారి ఆలోచించేయి. అందుకనే నీ ప్రాణం పోకుతలకే నువ్వు ప్రభు సన్నిధికి రా, ప్రభుని వేడుకో, ప్రభువుని అడుగు. ప్రభు, నేను ఇంతకాలం ఘోర పాపిగా ఉన్నానయ్యా, ఇంతకాలం ఘోర పాపిగా జీవించానయ్యా, ఇంతకాలం మత్తులో ఉన్నానయ్యా, అయ్యా తాగుడనే వ్యసనంలో ఉన్నానయ్యా, తిరుగుడనే వ్యసనంలో ఉన్నానయ్యా, అబద్ధాలు ఆడుతూ ఉన్నానయ్యా, దొంగతనాలు చేస్తున్నానయ్యా, ఎక్కడ మాటలు ఎక్కడ చెబుతున్నానయ్యా, అసూయపడుతున్నానయ్యా, అయ్యా ఇదిగో ద్వేషాలతో ఉన్నానయ్యా, కక్షలతో ఉన్నానయ్యా ఇంతకాలం. వాటన్నిటిలో ఈరోజు నన్ను తాకేవయ్యా, వాటన్నిటిని నేను మేల్కొల్పుతున్నానయ్యా, వాటన్నిటిలో నేను మేల్కొల్పి నాకు ఇచ్చావయ్యా. నేను లెగుస్తున్నానయ్యా, నేను పడిపోయిన స్థితిలో నుండి నన్ను లేపిన దేవానికి స్తోత్రాలని ఆ ప్రభు పాదాలు పట్టుకొని నువ్వు అడవగలిగితే, ఆ ప్రభు పాదాలు పట్టుకొని నువ్వు అడగగలిగితే ఆయన నీకు నిత్య జీవాన్ని ఇవ్వటానికి, మారు మనసుని ఇవ్వటానికి, నిత్య రక్షణ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. అట్టి యొక్క నిత్య రక్షణ నువ్వు నేను చేరవచ్చిన మనం, ఈ యంత్ర శబ్దంతో విన్నవారు, యూట్యూబ్లో చూస్తున్నటువంటి వారు కూడా నిత్య జీవానికి వారసులు అవ్వాలని ప్రభు పేట నేను తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.